ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం పల్లిపాడు రీచ్ల వద్ద పోలీసులు గుంటలు తీయించారు. ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో రూరల్ డీఎస్పీ కోవూరు సీఐ సుధాకర్ రెడ్డిల సూచనల ప్రకారం పెన్నా తీరంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి చెప్పారు. వాహనాలు రీచ్లోకి వెళ్లకుండా జేసీబీలతో గుంటలు తీయించామన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకూరుపేట మండలంలో పల్లిపాడు ముదివర్తి గ్రామాల్లో ఇల్లీగల్ శాండ్ రీచ్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ శాండ్ రీచ్లు తీసుకొచ్చి టాటర్లతో ఇల్లీగల్గా ఇసుక తీసుకోకపోతున్నామని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జేసీబీతో ఆ దారులన్నింటినీ క్లోజ్ చేస్తున్నాం. ఫెన్సింగ్ కొట్టేసి ఆ దారులన్నింటినీ క్లోజ్ చేస్తున్నాం. దానివల్ల ఎవరో ట్రాక్టర్లు లోపలికి వెళ్లకుండా నిరోధించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ట్రాక్టర్లు ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే వాటి మీద కేసు నమోదు చేసి ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయవద్దు. మన జిల్లాలో అవైలబుల్గా అనుమతి ఉన్నటువంటి రీచ్ల్లో శాండ్ అవైలబుల్గా ఉందని చెప్పేసి మన గౌరవ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. పర్మిషన్ ఉన్న రీచ్ల్లోకి వెళ్ళేసి శాండ్ని కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందిగా తెలియజేయడం.